డిఎస్సిపై విచారణకు డిమాండ్ చేస్తే, మంత్రి రాజీనామాకు డిమాండ్ చేస్తే, దానికి సంబంధించి రిలే నిరాహార దీక్షలు నిరసనలు చేస్తూ ఉంటే దాడులు చేస్తారా అని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అంటే దాడులు చేశారో లేదో చర్చలో మాట్లాడదాం, కానీ దాడుల గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడమే విడ్డూరంగా ఉంటుంది. రైట్, ఇక ఈ డిఎస్సి మీద ఈ రిలే నిరాహార దీక్షల వ్యవహారం ఏంటి? దీనికన్నా ముందు అసలు వీళ్ళు ఇది మొదలు పెట్టడానికి ముందు మనం ఒకసారి ఢిల్లీ వెళ్ళాలి, మళ్ళీ జంతర్ మంతర్ దగ్గరికి. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ఒక ఆర్గానిక్గా పుట్టుకొచ్చిన ఉద్యమం నీటికి సంబంధించిన ఉద్యమం. దాన్ని లీడ్ చేసింది లేకపోతే ఆర్గనైజ్ చేసింది కాక్రోచ్ జనతా పార్టీ. అందులో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, లేకపోతే ఉద్యోగార్థులు ఉన్నారు, యువత ఉన్నారు. ఒక్కచోట కాదు, అనేక చోట్ల జరిగింది, అనేక రాష్ట్రాలు. సో మంత్రి రాజీనామా చేసే వరకు వచ్చింది. ఇది ఎప్పుడు? తాజాగా 2025 నీటు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు. డిఎస్సి ఎప్పుడు జరిగింది? సరిగ్గా సెప్టెంబర్కి నియామకాలు పూర్తయి ఏడాది అవుతుంది. మెగా డిఎస్సి 16,000 మందికి ఒకేసారి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టీచర్ ఉద్యోగార్థులు వాళ్ళందరూ హ్యాపీగా వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. సో ఇప్పుడేంటి దీని మీద ఉద్యమాలు, నిరసనలు, దీక్షలు? ఉద్యమం అనకూడదండి, అది పెద్ద పేరు. సరే, రిలే నిరాహార దీక్షలో ఏదన్నా ప్రోగ్రాం. కోర్టులకు వెళ్ళారు, న్యాయమూర్తులు మొట్టికాయలు వేశారు, అక్షింతలు వేశారు. అసలు పిల్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మీ రాజకీయాలకు వాడుకుంటారా అని చెప్పి వేసిన ఎమ్మెల్సీలని, ఆ పార్టీ నాయకుల్ని. సరే, అంతకుముందు ఎగ్జామ్ జరగకుండా, అభ్యర్థిత్వాలు ఇవ్వకుండా అనేకసార్లు కోర్టులకు వెళ్ళారు. అదైన తర్వాత వెళుతున్నారు. అంటే ఏదైనా ఒక నిరసన, ఉద్యమం ఆర్గానిక్గా పుట్టాలి. అందుకే నేను నీట్ ఎగ్జాంపుల్ చెప్పాను. బట్ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో మొబిలైజ్ చేసి జన్జీ ఉద్యమాల పేరుతోటి, దీక్షల పేరుతోటి కూర్చుంటున్నారు. ఒకటి, ప్రజాస్వామ్యంలో ఎవరైనా దేని మీదైనా తమ డిసెంట్ తెలియజేసే హక్కు రాజ్యాంగం కల్పించింది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా చేసుకోవచ్చు ఎవరైనా. అలాగే వైసీపీకి కూడా హక్కు ఉంది, ఎందుకంటే అదొక పార్టీ. ఇండివిజువల్గానే హక్కు ఉన్నప్పుడు పార్టీకి కూడా హక్కు ఉంటుంది. కానీ దానికి లిమిట్స్ ఉంటాయి. అది ఏ రూపంలో చేయాలి అనే దానికి కూడా నిబంధనలు ఉంటాయి. అలా కాకుండా మీరు రౌడీ మోకలను తీసుకొచ్చి, మనకు వచ్చిన రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది ఏంటంటే, అందులో గంజాయి బ్యాచ్ కూడా ఉన్నారు ఆ దీక్షల్లో కూర్చున్న వాళ్ళు. పైగా జంజీ అని పాట పాడుతున్నారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నారు సార్ జంజీలు? అందులో జనరేషన్ జీ ఎక్కడున్నారు? అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాన్ని గొడ్డలిజే అని పేరు పెట్టారు. ఎందుకంటే ఆయన ఈ మధ్య పార్టీ పేరు మార్చేశారు, గొడ్డల పార్టీ అని. సరే, పొలిటికల్గా వారు పెట్టిన పేరు. కానీ జన్ జే అని సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది. అదేంటంటే జగన్ బ్యాచ్ అని, జనరేషన్ జగన్, జగన్ బ్యాచ్. ఇంతకుముందు జే బ్యాచ్ అనేవారు కదా. సో నిజంగానే అందులో లోపాలుంటే ఎస్ ప్రశ్నించాలి. ఆ దాడులు, ఆ దీక్షలకో లేకపోతే ఆ నిరసనలకో ఒక శాంటిటీ ఉంటుంది, ఒక అర్థం ఉంటుంది. మీరు చేయక్కర్లా. వేలాది మంది అభ్యర్థులు, లక్షల మంది రాశారు కదా, 3 లక్షల మంది, వాళ్లే రోడ్ల మీదకి వస్తారు, వాళ్లే ధర్నాలు చేస్తారు, వాళ్లే సెక్రటేరియట్ల ముందు కూర్చుంటారు, వాళ్లే ప్రెస్ మీట్లు పెడతారు, వాళ్లే కోర్టులకు వెళ్తారు. మరి అదేం జరగట్లేదే? అంటే మీరు ఏడాది తర్వాత మీకు మెలకు వచ్చి ఢిల్లీ జంతర్ మంతర్ దీక్ష సక్సెస్ అయ్యి రాజీనామా చేస్తే వెంటనే లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ మొదలు పెడతారా? లేని స్కామ్కి రాజీనామాలు ఎట్లా చేస్తారు? ఇప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది. నిన్న కూడా మళ్ళీ శాప్ ఎండి అలాగే విద్యాశాఖ డైరెక్టర్ చాలా స్పష్టంగా చెప్పారు అసలు ఏం జరిగింది. వెబ్సైట్లో మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి, ఎనీబడీ కెన్ యాక్సెస్, దాన్ని ఎవరైనా చూసుకోవచ్చు. మరి ఇవన్నీ పెట్టుకుని మీరు గంటల గంటలు ప్రెస్ మీట్లు, అర్జెంటుగా దీనికి సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేసేయాలట. మీకు అంత నమ్మకం ఉంది, మీకు అంత నమ్మకం మరి సిబిఐ మీద. సో ఈ యాగి అంతా డ్రామా అని తేలిపోయింది. ఎందుకు తేలిపోయింది? నన్ను మీరు ఆ విజువల్స్ చూస్తే అందులో అక్కడికి వచ్చింది ఎవరు, తీసుకొచ్చింది ఎవరు, సమీకరించింది ఎవరిని, గొడవలు పెట్టింది ఎవరు, రెచ్చగొట్టింది ఎవరు? ఈవీఎంలు పగలగొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జంజీ, ఆయన దీక్షలు చేస్తాడు. లేకపోతే ఇళ్ల మీదకి వెళ్ళి దాడులు చేసి, పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసి, ఇష్టం వచ్చినట్టు అడ్డం వచ్చిన వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా నిరసనలు చేస్తారు, దీక్షలు చేస్తారు. అంటే ప్రజల దగ్గర ఈ డ్రామా తేలిపోయిన తర్వాత
క్లీన్ చిట్లు కోర్టుల నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థిత్వాలు అయిపోయి అందరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటే మీ యాగి ఏంటి, మీ హంగామా ఏంటి? లోకేష్ లక్ష్యంగా జరుగుతోన్న ఈ దాడి, రాజకీయపరమైన దాడి ప్రభుత్వం సమర్థవంతంగా ఇప్పటివరకు అయితే ఎదుర్కొంది. కానీ దీని మీద వీళ్ళు ఇంకా దీన్ని కొనసాగించే ఆలోచనలోనే ఉన్నారు. సరే, అది ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారా లేదా పక్కన పెడితే, ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నిన్న టీడీపీ నేతలు కొంతమంది వ్యవహరించిన తీరు గురించి కూడా కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. వాళ్ళు దాడులు చేశారు, లేకపోతే నిరసన దీక్షలు చేస్తున్న చోటకి వెళ్ళి తమ అనుచరులు కార్యకర్తలతోటి టీడీపీ నేతలు దాడులకు ప్రయత్నించారు. ముఖ్యంగా విజయవాడ వెస్ట్, బయట ఇంకా కొన్ని చోట్ల. సో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? అలాగే పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఆంక్షలు పెడతారు, పోలీసులు ఇష్టం వచ్చినట్టు వదిలేరు. మన జంతర్ మంతర్ దగ్గర కానీ ఎక్కడైనా వాళ్ళ బాధ్యత అది లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేలా చూసుకోవడం. అందులో ఏదన్నా వేరే ఎలిమెంట్స్ వచ్చి ఇష్టం వచ్చినట్టు చేస్తే, సో లా అండ్ ఆర్డర్ ప్రొటెక్ట్ చేయడం పోలీసుల బాధ్యత, వాళ్ళ పని వాళ్ళు చేసుకొనిద్దాం. సో ఈ దాడుల గురించి జగన్ గారు మాట్లాడడం ఒకటి, తర్వాత శాంతియుత రిలే నిరాహార దీక్షల పేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగడం. ఒకవేళ టీడీపీ దాడులకు ప్రయత్నిస్తే ఎందుకు ప్రయత్నించారు, ఎందుకు చేశారు? ఎందుకంటే మల్లాది విష్ణు దీక్షా శిబిరంపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. మరి అవినాష్ జోలికి ఎందుకు వెళ్ళలేదు అని కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అలాగే స్పోర్ట్స్ కోటా, ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ కోటా ఒకటి రిజర్వేషన్ వివాదాలు ఎందుకు వచ్చాయి ఈ స్థాయికి? ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర, లేకపోతే హైదరాబాద్లో, విజయవాడలో అనేక రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలప్పుడు, జన్జీ ఉద్యమాలు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట మాట్లాడలేదే. ఆయన ఎప్పుడైతే అది సక్సెస్ అయ్యి కేంద్ర మంత్రి రాజీనామా చేశారో మొదలుపెట్టారు, జన్జీ అని ఫస్ట్ టైం మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటంటే క్రెడిట్ చోరీ అలవాటు, ఆయన పార్టీ నాయకులకి. అది భోగాపురం అయినా లేకపోతే ఇంకోటైనా నాకు తెలిసి ఒక అమరావతి తప్ప మిగతా ఏ విషయంలో అయినా క్రెడిట్ చోరీ చేస్తారు. అలాగే ఈ ఉద్యమాల చోరీ అనేది కూడా మొదలుపెట్టినట్టు కనిపిస్తుంది. మనతో పాటు స్టూడియోలో ఎంఆర్ పాషా గారు జాయిన్ అవుతున్నారు, పొలిటికల్ అనలిస్ట్. గుడ్ మార్నింగ్ అండి. లైవ్లో కనపర్తి శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. కాసేపట్లో బీజేపీ నుంచి యామిని శర్మ గారు జాయిన్ అవుతారు. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఈ డిఎస్సి మీద మనం అనేక సందర్భాల్లో అనేక చర్చలు చేసాం. అలాగే ప్రభుత్వం దీనికి సంబంధించి చాలా కేటగారికల్గా వివరణ ఇచ్చింది. ఏం జరిగింది, వీళ్ళు ఏమంటున్నారు, కోర్టులు ఏం చెప్పాయి, అభ్యర్థిత్వాలు ఎలా ఫైనలైజ్ అయ్యాయి, 16,000 ఉద్యోగాలు ఏంటి, స్పోర్ట్స్ కోటాలో వీళ్ళు తీసుకొచ్చిన కుల ర్యాంకులకు కూడా ఏ కులం వాళ్ళు, అంటే మన దౌర్భాగ్యం అది ఆంధ్రప్రదేశ్లో, దేనికైనా కులం లేకుండా రోజు గడవదు కదా. సో ఇవాళ మళ్ళీ జంజీ పేరుతో రాష్ట్రంలో జరుగుతున్న డిఎస్సి దాన్ని డ్రామా అనాలా, లేకపోతే జంజీ పేరుతో చేస్తున్న జగన్ తీసుకొచ్చిన కొత్త రకం ఉద్యమం అనాలా, ఎలా చూడాలి? సార్, ముందుగా మీకు, మిత్రులు పాషా గారికి, మన ఏబిఎన్ వ్యూవర్స్ కూడా శుభోదయం. ఇది డిఎస్సి ప్రక్రియ పూర్తయి 16,500 ఉద్యోగాలు వచ్చి సంవత్సరం అవుతుంది. వాళ్ళందరికీ పోస్టింగ్లు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా ఉపాధ్యాయులుగా జాయిన్ అయ్యి పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నారు. ఈ దశలో ఎక్కడో ఢిల్లీలో నీట్ పేపర్ మీద ఉద్యమం నడిస్తే ఆ పవిత్ర ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని ఏదో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా సంవత్సరం తర్వాత కుంభకర్ణుల్లాగా నిద్ర లేచి డిఎస్సిలో ఏదో జరిగిపోయింది, లోకేష్ రాజీనామా చేయాలి. లోకేష్ ఎప్పుడైతే యువగలం పాదయాత్ర ప్రారంభించాడో ఆ రోజు నుంచి కూడా లోకేష్ అంటే నిద్రలో కూడా కలవరిస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి, భయపడతా ఉన్నాడు రాజకీయంగా. నేను చెప్తా ఉన్నాను, సిద్ధాంతపరంగా పోరాడాలి. ఇవాళ నిన్న గత 2 రోజుల నుంచి కూడా ఈ డిఎస్సిని రద్దు చేయాలి, సిబిఐకి ఇవ్వాలి, మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలని ఒక పిచ్చి డిమాండ్లు పెట్టి వైకాపా నేతలంతా కూడా, మీరు ఒకటి గమనించండి, రాష్ట్రంలో ఎక్కడా కూడా రౌడీ ఎలిమెంట్స్ ఉన్న వైసీపీ నాయకులు కృష్ణా గుంటూరు జిల్లాల్లో హడావుడి చేశారు తప్ప ఎక్కడ అక్కడ వైజాగ్ కానివ్వండి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళ నాయకులకు కూడా తెలుసు, అర్థమైపోయింది ఇది మనం అనవసరంగా రాజకీయం వాడుకుంటున్నాము, నిరుద్యోగులు మనల్ని చేదరించుకుంటున్నారు అని. ఒక్క కృష్ణా గుంటూరులోనే
ఎవరైతే ఈ రౌడీ ఎలిమెంట్స్ లో పాల్గొంటారో వాళ్ళ ద్వారా ఎవరు సార్ జంజీ అంటే అంబటి రాంబాబు జంజియా, అప్పిరెడ్డి జంజియా, వాడు రాష్ట్ర తెలుగు విద్యార్థి రాష్ట్ర వైఎస్ఆర్సిపి యువజన విభాగం అధ్యక్షుడు ఉన్నాడు, విద్యార్థి నేత పానుగంటి చైతన్య 6 నెలలు జైల్లో ఉండొచ్చాడు, రాష్ట్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో నిందితుడు. అతను జంజీనా? వీళ్ళందరిని అడ్డం పెట్టుకొని గుంటూరు కలెక్టరేట్ దగ్గర, కృష్ణా కలెక్టరేట్ దగ్గర ధర్నాలు చేసి ఒక్క డిఎస్సి అభ్యర్థి ఉన్నాడండి దాంట్లో. అసలు నిజంగా డిఎస్సిలో అన్యాయం జరిగిందని తెలిస్తే అసలు మనం ఏమన్నా ఉద్యమాలు అయ్యే పుట్టుకొస్తాయి ఎక్కడైనా. అది అందుకే ఆర్గానిక్ గా వస్తే విద్యార్థుల విప్లవాలని, విద్యార్థుల ఉద్యమాలని ఈ దేశంలో ఎవడి తరం కూడా కాదు ఆపటం అనేది. ఇప్పుడు మండల కమిషన్ అప్పుడు ఎవరు ఆపితే ఆగిందా సార్ అదేమన్నా? ఇవాళ ఏమీ లేని దాంట్లో కోడిగుడ్డు మీద ఏకల పీకాలని చెప్పేసి ప్రెజర్ పెట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ కూడా వాళ్ళ నాయకులందరూ కూడా తిడతా ఉన్నారు, ఏంటిది, ఎందుకు ఇంత దూరం సాగదీస్తున్నాడు ఇతను అని చెప్పేసి. అసలు జంజీ అంటే ఏంది? గుంటూరు మిర్చి యార్డ్లో ఏమన్నా మిర్చి టిక్కీలు కొట్టేయటమా, లేకపోతే దేవరపల్లిలో పొగాకు పేళ్లు దొంగిలించటమా? ఇదే జంజీ అంటే. జంజీ అంటే అర్థం తెలుసా అసలు మీకు? అవి ఏమీ తెలియకుండా లోకేష్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తా. అసలు ఏంటి డిఎస్సి అంటేనే టీడీపీ, టీడీపీ అంటే డిఎస్సి. మరి చంద్రబాబు నాయుడు గారు 17 సంవత్సరాల ముఖ్యమంత్రి ఏలుబడిలో 96 నుంచి 2025 వరకు 2,16,179 టీచర్ పోస్టులు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అసలు ఇన్ని 2 లక్షల పై ఇచ్చిన దాంట్లో ఒక్క పేపర్ లీకేజ్ గాని, ఒక్క అన్యాయం జరిగిందని కానీ, ఒక్క డిఎస్సి అభ్యర్థి ఏ రోజైనా కోర్టుకెక్కాడా? ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి ఇది అడ్డుకోవటానికి 200 పిటిషన్లు వేశాడు కోర్టులో, అన్ని కొట్టేసినాయి. నిన్నగాక మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ వేస్తే కూడా మీకేం పని అన్నారు. అసలు క్రీడల కోటాలో ఒక రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ చేత ఆయన ఏదో రేపు వస్తే నాకు మంచి పదవి వచ్చింది, నేను కూడా ఇది వస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మద్దతుగా క్రీడల కోటాలో ఒక సామాజిక వర్గం వారికి ఎక్కువ వచ్చినాయి అని చెప్పి విషపూరిత ప్రచారం పెడితే 10 నిమిషాల్లో అధికారులు క్రీడా కోటాలో ఉన్న 62 పోస్టులు 42 పోస్టులు ఎవరికి ఏ క్యాస్ట్కి ఎంత వచ్చేది చెప్పిన తర్వాత నోరు మూసుకొని అది డిలీట్ చేశాడు దాంట్లో నుంచి. ఎందుకు అంత అవసరం ఏంటి? అంతగా దిగజారిపోయి మీరు అమ్ముడు పోవాలా జగన్మోహన్ రెడ్డికి? దేనికి? ఆ రోజు డీజీపీ ఇస్తానని చెప్పి పిఎస్ఆర్ ఆంజనేయుల చేత అడ్డగోలుగా ఏపీపీఎస్సీలో అవినీతి అక్రమాలు చేయించాడు. మీ హయాంలో జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ నిర్వహించటం చేతగాక పేపర్లో అమ్ముకొని మీరు హాయిలాండ్ లో ఆటో డ్రైవర్లు, హోటల్ సప్లైర్ల చేత దిద్దించి ఇవాళ వాళ్ళ బజారు పాలు చేసి ఇవాళ వాళ్ళు ఏమీ లేకుండా త్రిశంకు స్వర్గంలో పెట్టి మీరు నాటకం ఆడతారు. ఎన్ని కోట్లు. ఈ నిరాహార దీక్షలకి, నిరసనలకి మీరు భయపడ్డారు కదా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. మీరు భయపడి దాడులు చేశారని నిన్న బోండా ఉమా అనుచరులు తీసుకెళ్లారు. ఇప్పుడు కృష్ణా జిల్లాలో జరిగింది ఏంటంటే బోండా ఉమామహేశ్వరరావు గారికి సంబంధించిన సమాచారం ఏంటి? అక్కడ వాళ్ళు పెట్టుకుందేంది? నిన్న లోకేష్ గారు దిష్టి బొమ్మల దహనం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అయిపోయింది. అది వాళ్ళ ఉద్దేశం. దాన్ని ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మలు పోలీసులు కూడా ఎక్కడా కూడా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మ తగలబెట్టడం అనేది ఎక్కడా ఒప్పుకునే వాళ్ళు కాదు గతంలో. కానీ అంతకుముందు చంద్రబాబు నాయుడు విచ్చలవిడిగా చేశారు వాళ్ళు. కానీ మేము ఎక్కడా కూడా అది లేదు. లేకపోయినా కూడా ఏదో లోకేష్ గారి దిష్టి బొమ్మలు తగలబెట్టడం, లోకేష్ గారిని వ్యక్తిగతంగా దూషించటం, ఆయన ఏదో అవినీతి పరుడని చెప్పి మాట్లాడితే చూస్తా ఊరుకోవాలి మేమేమన్నా? సో మీరు అడ్డుకున్నారు కానీ దాడులు అంటే ఏంటి? దాడులు ఏమంటే ఒక్కళ్ళకి గాయం. ఇప్పుడు నేను అదే వీళ్ళకు ఉన్నదల్లా అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. వీళ్ళు ఏంటంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద 7 గంటలు దాడి అంటాడు. ఒక్కళ్ళకి దెబ్బ తగిలిందా చూపెట్టమంటున్నా నేను. కోర్టు కూడా అదే అడిగింది. అంబటి రాంబాబు తెలుసుకోలేని విషయం ఏంటంటే నీ ఇంటి మీద నిరసన వ్యక్తం చేశారు, దాడి కాదు. దాడి అయితే ఎవరికి దెబ్బలు తగిలి? దెబ్బలు అయితే మేము 307 కట్టమంటామన్నారు. అది కాల. ఇతను తిట్టిన దానికి బెయిలబుల్ ఎఫెన్స్ అయినా కూడా అతనికి ఎందుకు రిమాండ్ చెప్పారంటే యు ఆర్ రెగ్యులర్ అఫెండర్, నువ్వు పదే నేరాలకు పాల్పడతా ఉన్నావు కాబట్టి నీకు రిమాండ్ చెప్తున్నావు అంటారు.
అది మసిపూసి మారేడుకాయ చేసి నేను పాకుడు యాత్ర చేస్తాను, నేను పాదయాత్ర చేస్తానని చెప్పి ప్రజలను ఏమారుస్తున్నాడు. అంటే క్రీడల కోటాలోది వీళ్ళ అభ్యంతరం. క్రీడల కోట అంటే ఏంటి అంటే పబ్జి గేమ్ కూడా క్రీడల కోటాలో పెట్టాలా, లేకపోతే ఏమన్నా హత్యలు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి ఏదో బ్రిడ్జి గేమో పేకాట ఆడిన వాళ్ళకు కూడా ఇచ్చారు, ఇందులో దాన్ని కూడా క్రీడల కోటాలోకి తీసుకొచ్చారు అంటాడు ఏంటైనా? చూసుకోమనండి సార్, సెంట్రల్ గవర్నమెంట్ ఒక సర్క్యులర్ ఇచ్చింది, సర్క్యులర్ చదువుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారికి చదువు తక్కువ, అతనికి మెదడు చాలా అతనికి ఇదై ఉంటది, మట్టి ఉంది ఆ మెదడులో. కనీసం సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడో కూడా జీవో చదువుకొని ఆ సర్క్యులర్ చదువుకు ఇవాళ ఒకటే. నిన్న మా అధికారులు ఛాలెంజ్ చేశారు, కమిషనర్ గారు అధికారులు చెప్పింది కూడా మాట్లాడదాం. ఒక్కటే అసలు లోకేష్ గారు పబ్లిక్ ఛాలెంజ్ చేశాడు సార్, జగన్మోహన్ రెడ్డి నువ్వు రా, మన ఇద్దరం కూర్చుందాం మాట్లాడుకుందాం అంటే ఎందుకు రాడు? ఏంటి ఆయనకి కాదు ముఖ్యమంత్రి రావాలట, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ముఖ్యమంత్రి రావాలి. స్థాయి ఏంటి సార్, ఇతర స్థాయికి ముఖ్యమంత్రి వస్తాడా? అతను ఎవరు వస్తే ఏంటి నీకు నిజాలు? ఇప్పుడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, రెస్పాన్సిబిలిటీ ఆయనే రాజీనామా చేయాలంటున్నావు కదా. నువ్వు ఎమ్మెల్యే, ఆయన మంత్రి వస్తానంటున్నాడు. నువ్వు ఇంకా ఆయన చరిత్రలో నీకంటే ఎక్కువ మెజారిటీ 95,600తో గెలిచాడు. ఓన్లీ ఒక ఎమ్మెల్యేవి. పాషా గారు, ఇప్పుడు మెగా డిఎస్సి పేరుతో ప్రభుత్వం ఇచ్చింది కదా ఉద్యోగాలు, ఇచ్చిన తర్వాత దాదాపు ఏడాది అయిపోతుంది సెప్టెంబర్కి. ఇప్పుడు ఈ దగా డిఎస్సి ఎందుకు గుర్తొచ్చింది వైఎస్ఆర్సీపీకి? అసలు దీంట్లో ఉన్న శాంటిటీ ఏంటి? వాళ్ళు చేసే నిరసన దీక్షలో, నిరాహార దీక్షలో, వాట్ ఎవర్, అందులో ఎవరన్నా జంజీలు మీకు కనిపిస్తున్నారా? ముందుగా రిషి గారు, మీకు ప్యానెల్లో పెద్దలకి అండ్ ఏబిఎన్ ఛానల్ వీక్షకులకి నమస్కారం అండి. సార్, ఒక సామెత ఉంది, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అని చెప్పేసి అంటే జనరల్గా ప్రస్తుతం ఏం జరుగుతుంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో అర్థం కాక ఎక్కడో ఢిల్లీలో జరిగినటువంటి ఒక ఏదైతే ఈ జంతర్ మంతర్లో జరిగిందో దాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి ఇక్కడ యువతని రెచ్చగొట్టే ఒక ప్రయత్నం అనేది చేస్తున్నారు. విషయం ఏంటంటే టెట్ గురించి పేర్ని నాని గారు మాట్లాడారు. పేర్ని నాని గారు యాక్చువల్గా తెలివైన వ్యక్తిని అనుకుంటాడు ఆయన. యాక్చువల్గా ఆయనది అతి తెలివి, సింపుల్గా చెప్పాలంటే నక్క తెలివి అంటారు. ఎట్లా అంటే టెట్ రాయని వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు అని ఒక మాట అన్నాడు ఆయన. నేనేమంటాను అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడైతే ఫిల్ చేస్తారు కదా డిఎస్సి, అక్కడ టెట్ స్కోర్ అని చెప్పి ఉంటుంది ఆప్షన్, అది మీరు ఫిల్ చేయకపోతే అసలు ఆన్లైన్ అప్లికేషనే ఫిల్ అవ్వదు. కరెక్ట్. అట్లాంటప్పుడు టెట్ రాయకుండా అని చెప్పేసి ఆయన ఎట్లా అంటారు? ప్రజల్ని ఎట్లా మభ్యపెడతారు? ఆయన మామూలు వ్యక్తి కాదు కదండి, ఒక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భుజాల మీద వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ ప్రస్తుతం మోస్తున్నటువంటి వ్యక్తి. మరి ఆయన టెట్ రాయకుండా అని ప్రజల్ని మభ్యపెట్టిండు ఒకటి. రెండో విషయము, పేర్ని నాని గారు ఒకవేళ నిజంగానే టెట్ రాయలేదు అని చెప్పి మీరు అంత బాధపడుతున్నారు కదా, ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులలో ఎవరికైతే ఉద్యోగాలు వచ్చాయో ఒక్కని పట్టుకోండి, ఈ వ్యక్తి టెట్ రాయలేదు, ఎందుకు ఉద్యోగం ఇచ్చారు, ఎలా ఉద్యోగం ఇచ్చారు అని చూపించండి, చూద్దాం. చూపించగలరా? చూపించలేరు ఆయన. ఎందుకంటే టెట్ ఆప్షన్ ఫిల్ చేయండి, ఫామే ఫిల్ అవ్వదు ఒకటి. నెక్స్ట్ స్క్రీనింగ్ కమిటీ, స్క్రూటనీ కమిటీ అధికారులు చెప్పారు బయటకు వచ్చి, ఎంత బాగా స్క్రీనింగ్ కమిటీ, స్క్రూటనీ కమిటీ వర్క్ చేసింది అంటే ఒక్కొక్క అంశం మీద వీళ్ళు వెరిఫై చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ దగ్గర నుంచి మొదలుకొని ఈ టెట్ స్కోర్ వరకు ఒక్కొక్క అంశం మీద ఇక్కడ స్క్రూటనీ అన్నది జరిగింది. స్క్రూటనీ కూడా ఆన్లైన్లో జరిగింది, ఫిజికల్ వెరిఫికేషన్ కూడా జరిగింది. ఇక ఇక్కడ మనం స్క్రీనింగ్కి వద్దాం. స్క్రీనింగ్లో జనరల్గా ఏదైనా స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఒక సర్టిఫికేట్ ఉంటే ఆ సర్టిఫికేట్ చూసి ఉద్యోగాలు ఇవ్వలేదండి. ఆ సర్టిఫికేట్ అన్నది ముందుగా ఆన్లైన్లో అప్లోడ్ చేస్తే ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు, ఫిజికల్ వెరిఫికేషన్ చేశారు. దాని తర్వాత వీళ్ళని పిలిపించారు. ఆ అకాడమీస్ ఎవరైతే ఇచ్చారో సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెరిఫికేషన్ కోరారు. వాళ్ళు ఆ సర్టిఫికెట్లకి మళ్ళీ వెరిఫై చేసి వాళ్ళు కూడా రిటర్న్ లో ఇచ్చారు. ఎస్, ఇట్ హాస్ బీన్ వెరిఫైడ్ దట్ దిస్ పర్సన్ హాస్ బీన్ సెలెక్టెడ్ ఆర్ హీ హాస్ ప్లేడ్ దిస్ గేమ్ అని చెప్పేసి ఈ సర్టిఫికేట్ మేమే ఇచ్చామని చెప్పేసి ఆయా సంస్థలు చెప్పాయి. నిన్న వాళ్ళు కొన్ని ప్లే చేసిన దాంట్లో ఏంటంటే కొంతమంది మొదట్లో సెలెక్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ పంపించారు, తర్వాత ఫైనల్ లిస్ట్ లో పేర్లు లేవు అని చెప్పి కొంతమంది ఆరోపణలు. సార్ 1:5 లో పిలిచారు. ఓకే, 1:5 లో పిలిచారు. నేను చెప్తున్నాను కదా, ఏదైతే ఇప్పుడైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ అయ్యాయో 1:5 లో పిలిచారు. ఆ 5 లో ఒకరిని సెలెక్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఆరోపణ ఏం చేశారు అంటే ఇక్కడ బ్రిడ్జ్, ఇందాక గేమ్ మీరు అన్నారు, నేను ఇందాక సార్ కూడా చెప్పారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే అసలు రాష్ట్ర ప్రభుత్వానికి
ఈ ఈ ఈ డెసిజన్ తీసుకునే కెపాసిటీ లేదు. ఈ డెసిజన్ తీసుకున్నది, ఈ గేమ్స్ సెట్ చేసింది ఎవరు అంటే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక లిస్ట్ వస్తే రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పాటించాలి. నీకంత దమ్ము ధైర్యం ఉంటే నువ్వు పోయి మోదీ గారిని అడుగు. మోదీ గారు మీరు ఇంత చదువుకున్న వ్యక్తి, మీ దగ్గర ఇన్ని సర్టిఫికెట్లు ఉన్నాయి, ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్, మీరు ఈ బ్రిడ్జ్ గేమ్ని ఎట్లా పెట్టారు అండి అడుగుతారా? రెండో రోజు పార్టీ ఉండదు, ఈయన ఉండడు, చక్కగా సెంట్రల్ జైలుకి. అడగలేరు. ఏం చేయాలి అంటే గుడ్డ కాల్చి మీదేయాలి. అదే పని ఈరోజు చేస్తున్నారు. ఒక చిన్న అంశం అండి, ఎందుకు ఈయన ఈ ధర్నాలు చేస్తున్నాడు, ఎందుకు ఎక్కడనో జరిగిన విషయాన్ని ఇక్కడ తీసుకొస్తున్నాడు? సింపుల్గా ఎన్నిసార్లు ఇక్కడ స్పోర్ట్స్ కోటాలో ఉన్నటువంటి ఉద్యోగాలు టోటల్గా 383 టోటల్ ఉద్యోగాలు అంతే 383. ఈ 383 ఉద్యోగాలలో ఎక్కడన్నా నిజంగా నియామకాలలో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రకారం ఎక్కడ జరగలేదు, నేను ఇందాక చెప్పాను మీకు, జరిగాయి అనుకున్నా కూడా ఎన్ని జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారు? 1 జరిగిందా, 2 జరిగిందా, 5 చోట్ల జరిగిందా? ఆ 5 చోట్ల జరిగినటువంటి ఈ సంఘటన కోసం మొత్తము లక్షల మంది విద్యార్థులు, కోట్ల మంది యువత ఈ రోజు బయటకు వచ్చి ధర్నాలు చేస్తారు. ఈవెన్ జరిగినట్టు కూడా ఎక్కడ లేదండి, ఒక్కట్లేదు. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా మీకు, ఒక్కడిని తీసుకురండి. ఒకవేళ టెట్ రాయకుండా ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తిని ఒకరిని తీసుకురండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాపర్ గా జరగకుండా మీకు ఉద్యోగం వచ్చినటువంటి వ్యక్తిని ఒకరిని తీసుకురండి. ఆయన ప్రకారం ఒకవేళ జరిగింది ఆధారంగా ఇంత పెద్ద ధర్నా జరుగుతుంది, అర్థం కావట్లే. ఇంకో విషయం ఏంటంటే, సరే ఆ ధర్నాలో ప్రతి బైట్ మీరు చూడండి, ప్రతి వీడియో మీరు చూడండి. ఆ ధర్నాలో యాక్చువల్ గా 14 నుంచి 29 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళని జంజీలు అంటామండి. అంటే 97 నుంచి 12 వరకు 2012 పుట్టినటువంటి వాళ్ళు. ఆ ధర్నాలో ఆ జంజీలు ఎక్కడ కనిపించారు అండ్ ఆ ధర్నాలో ఎవరెవరు డిఎస్సి రాశారు కొంత నెంబర్ మాకు ఇవ్వండి ఒకసారి చూద్దాం. అసలు అందులో డిఎస్సి అంటే ఎంతమంది తెలుసు అనేది కూడా అదే చెప్తున్నాను. ఫుల్ ఫామ్లు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఉన్నారు. కాకపోతే ఎందుకు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి అంటే, నా పార్టీ అన్నది ఉంది, నన్ను మర్చిపోకండి ప్లీజ్, నేను ఒకటి ఉన్నాను అని చెప్పేటటువంటి ఒక ప్రయత్నం అనేది. దీన్ని ఎందుకు ఎంచుకున్నారు అనేది, దీన్ని ఎందుకంటే ప్రూవ్ లేదు అక్కడ ఢిల్లీలో. అంటే మేము ఏం చేసినా కూడా ప్రజలు మమ్మల్ని నమ్మట్లే, ఏం చేసినా నమ్మట్లే. ఎలాగైనా సరే ఇక్కడ శాంతి భద్రతల్ని ట్రబుల్ చేయాలి. కానీ బేస్ లేదు కదా. ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు కాస్త బేస్ ఉంది అనుకోండి, దాన్ని పట్టుకుని ఎంతవరకు అన్నా వెళ్ళొచ్చు. అసలు బేసే లేని దాన్ని పట్టుకుని ఎక్కడికి వెళ్తాడు ఆయన? అబాస్ పాలు అవడం తప్ప. సార్ బేస్ లేదని మీకు అర్థమైంది, నాకు అర్థమైంది, మనందరికీ అర్థమైంది, ఆయనకు అర్థం కావాలిగా. ఆయన చుట్టుపక్కల ఎట్లుంటుంది అంటే ఒక కోటరీ లేదు అద్భుతం అయిపోయింది సార్, మనం దుమ్ము దులిపేసినాం. 29లో మీరే ముఖ్యమంత్రి. లోకేష్ గారు కంగారు పడిపోతున్నారని చెప్పి లోకేష్ గారు ఇవన్నీ ఉంటాయి. రేపు పొద్దున లోకేష్ గారు ఈ వీకెండ్ లో రిజైన్ చేసేస్తారు అన్నా కూడా అంటారు వాళ్ళు. ఆ కోటరీ ఆయనని, ఎందుకంటే నేను విన్నానండి, నేను చాలా మంది దగ్గర విన్నాను, పెద్ద పెద్ద వ్యక్తులు ఆ పార్టీలో. జగన్మోహన్ రెడ్డి గారు న్యూస్ పేపర్లు చదవరంట, ఆయన మీడియా చూడరంట, ఆయన సోషల్ మీడియా చూడరంట, ఆయన ఫోన్ వాడరంట, టీవీ చూడరు, ఏం చూడరు కదా. పాపం ఆయనకి ఎవరు చెప్పాలి? చెప్తే ఈ కోటరీనే చెప్పాలి. ఆ కోటరీలో భాగంగానే ఈరోజు జరిగింది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి, ఈ మొత్తం సన్నివేశం ఏదో జరిగిందో దీన్ని ప్రీ ప్లాన్గా చేశారు. ఏం చేశారు వీళ్ళు? మీకు గుర్తుంటే లాస్ట్ వీక్లో సోషల్ మీడియా మీట్ అని చెప్పేసి పెట్టారు, మీకు గుర్తుంటుంది. ఆ సోషల్ మీడియా మీట్ పెట్టి ఆ సోషల్ మీడియాని రెడీ చేశారు ముందుగా. దాని తర్వాత ఇది మొదలుపెట్టి సోషల్ మీడియాలో ఏదేదో జరిగిపోతుంది అని చెప్పేసి ఒక అబద్ధాన్ని, ఒక ప్రాపగెండాని ఇక్కడ ముందుకు తీసుకొచ్చేటటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇది మొత్తం ప్రీ ప్లాన్ అండి. ఒకటి నెక్స్ట్ వచ్చేసి మల్లాది విష్ణు గారి గురించి ఒక చిన్న విషయం మాట్లాడతానండి. నేను ఒక ఛానల్లో చూశాను, వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ కులానికి చెందినటువంటి నాయకుడిని ఇట్లా చేశారు అట్లా చేశారు అని చెప్పేసి మాట్లాడారు. నాకు అర్థం కాదు, నాయకుడు అనండి, బ్రాహ్మణ కులానికి సంబంధించిన వ్యక్తి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఈ కులాలు ఎందుకండి నాకు అర్థం కాదు. నాయకుల విషయంలో ఉంటున్నారు. ఏపీలో నేరం జరగగానే ముందు నేరస్తుడు ఏ కులం, నిందితుడు ఏ కులం, చేసిన వాడిది ఏ కులం, ఫస్ట్ వచ్చేది అదే. ఇందాక నేను ఇంట్రోలో శ్రీనివాస్ గారితో అదే అన్నా. ఏంటండి ఇది కులాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి నాకు అర్థం కావట్లేదు. మొన్న నేను చూసా, పాపం 18 ఏళ్ళ అబ్బాయి బీసీ కులస్తుడు వాళ్ళ నాన్న అని చెప్పేసి మాట్లాడి నాకు అర్థం కాలే. అరే తప్పు చేసేవాడు, ఒప్పు చేసినవాడు. ఏంటి ఇప్పుడు నువ్వు మల్లాది విష్ణు టెంట్ దగ్గరికి వెళ్ళి అవినాష్ టెంట్ దగ్గరికి వెళ్ళలేదు ఏంటని మళ్ళీ అక్కడ కులం తీసుకురావాలి డివిజన్ అనేదే కదా నిన్న ఆయన చేసిన ప్రయత్నం. అంటే దేవినేని అవినాష్ గారి పరిస్థితి కూడా అంటే ఆ ప్రయత్నం జరగగానే దేవినేని అవినాష్ గారు లైవ్ లోకి వచ్చారు, ఆయన నిన్న మాట్లాడారు. దేవినేని అవినాష్ గారు ఒక మాట అన్నారండి, ఏంటంటే ఎన్నికల హామీల గురించి మాట్లాడారు. ప్రస్తుతం రాజకీయ పరిస్థితి ఆయనది ఎంత డెలికేటెడ్గా ఉందంటే దారుణ తెగే సిచ్యువేషన్లో ఉంది. ఎందుకు నేను మాట అంటున్నా, అవినాష్ గారి రాజకీయ జీవితానికి గుణపం అంటారు కదా వెనకాల నుంచి, అది పెట్టిండు జగన్మోహన్ రెడ్డి గారు. అది మన అందరికీ తెలుసు. ఆయన రేపు పొద్దున్న ఓట్లు అడగడానికి వెళ్తే పాపం ఇంతవరకు ఆయనకి ఏ పదవి రాలేదనుకుంటా, ఒకసారి కూడా గెలవలేదనుకుంటా, ఇక గెలిచే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలన్నీ
మీరు ఎక్కడ ఆయన నిలబెట్టినా కూడా ఆయనకి డిపాజిట్లు కూడా దక్కవు. అంత ఈ మంచి రోజు పేరు వచ్చిందా? ఈ రోజు ఒక మాట అన్నాడు, ఓకే, రేపు పొద్దున ఆ మాట మార్చేశాడు. నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన ముందర నిలబడే మాట మారిస్తే ఏం చేయాలో అర్థం కాక బిత్తరపోతే ఆ వీడియో వైరల్ అయిందండి సోషల్ మీడియాలో. ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ వైరల్ అయినాయి సోషల్ మీడియాలో. అవును, గుర్తుంది. ఇది అవినాష్ గారి పరిస్థితి. యామిని శర్మ గారు, గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే డగా డిఎస్సి అని చెప్పి మొదలుపెట్టారు. ఏది మెగా డిఎస్సికి వీళ్ళు పెట్టుకున్న పేరు, అది కూడా ఏడాది తర్వాత. ఇప్పుడు అర్జెంటుగా ఏంటంటే సిబిఐ వేసేయమంటున్నారు. మరి సిబిఐ విచారణ చేయాలి, మంత్రిగా లోకేష్ రాజీనామా చేయాలి. ఈ రెండు ప్రధానమైన డిమాండ్లు. అంటే ఏంటి, అక్కడ నీట్ మంత్రి రాజీనామా చేశారు, కఠినమైన చట్టాలు తీసుకొచ్చారు, వాళ్ళ మీద ఆల్రెడీ సిబిఐ ప్రోబ్ మొదలైంది కాబట్టి అదే ఒకసారి అక్కడ కాపీ పేస్ట్ ఇక్కడ చేయాలని కోరుకుంటున్నారు వైసీపీ నేతలు. శ్రీమాత్రే వందే మాతరం. ఏదో ఎట్లా ఉందంటే 2 సంవత్సరాల్లో జగన్మోహన్ పార్టీ ఆయన క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా క్రెడిట్ చోరీ అలవాటు అయిపోయింది. మనం చూస్తూనే ఉన్నాం గడిచిన 2 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము ఎన్ని ప్రాజెక్ట్స్ తెస్తున్నా, పెట్టుబడులు తెస్తున్నా, ఏ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాను, అంతెందుకు ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు స్టార్ట్ చేస్తున్నా కూడా ఇదంతా నేనే చేశాను, నా వల్లే వచ్చిందని చెప్పని క్రెడిట్ చోరీ చేయడానికనే ఆయన చాలా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఎందుకంటే పాపం అధికారం లేకపోయేటప్పటికి పబ్జి ఎంతసేపు అని ఆడతాడు మామూలుగా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అంటే వాళ్ళ నాయకులను అంటే రౌడీ మూకలను పెట్టుకొని మొత్తం దోచుకోవడము, విచ్చలవిడిగా అరాచకత్వం అంటే అటువంటి పరిపాలన చేశాడు. ఇప్పుడు లేదు, ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది, అటు కేంద్రం సహకారం ఇస్తూ ఉంది. ఈయన మాటలు ఎవరు నమ్మడం లేదు. అసలు ఈయనకి ఏదో నాకు 30% వచ్చింది, 40% వచ్చిందని చెప్పుకుంటాడు తప్పితే ఆయన సంతాప సభలకు వెళ్తున్నా అనకూడదు. కానీ ఇంకొక మనిషి మరణాన్ని ఏమంటారు బలి తీసుకున్నట్టుగానే ఉంటుంది. ఎక్కడ ఏది పోయినా కూడా ఎవరో ఒకరు చనిపోతూ ఉంటారు. ఇంకా మనం అంటే వారిని తక్కువ చేయకూడదు కానీ బట్ ఈయన ఎక్కడ పోతున్నా కూడా అటువంటి విధ్వంసమే జరుగుతోంది. ఈ రోజున ప్రజలు అంటున్నారు మీరో కాదు బాబు నువ్వు రావద్దు అని చెప్పాను. ఒకప్పుడు ఏమైనా వాళ్ళు కావాలని ఆయన స్లోగన్ ఆయన పార్టీ వాళ్ళు ఇచ్చుకున్నారు, రావాలి జగన్, కావాలి జగన్. ఈ రోజున ప్రజలు అంటున్నారు రావద్దు జగన్, మాకు వద్దు జగన్ అని చెప్పనని. అంతటి దుస్థితిలో ఆయన మానసిక పరిస్థితి ఉంది, ఆయన పార్టీ ఉంది. ఇంకో పక్కనేమో ఆయన నాయకులందరినీ కూడా అదిగో ఇలా తప్పులు చేస్తూనే ఉన్నారు, జైలుకి వెళ్తూనే ఉన్నారు, వాళ్ళ అవినీతి బయటపడుతూనే ఉంది. ఇప్పుడు వీలైతే ఏదైనా సరే వద్దు, దాన్ని నాశనం చేయాలి, దాన్ని పాడు చేయాలని ఒకటి, అది కుదరకపోతే క్రెడిట్ చోరీ. ఇప్పుడు మీరు ఇందాక నీట్ అన్నారు, నీట్ ప్రశ్న పత్రము అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా జరిగింది నష్టం, విద్యార్థులకి జరిగింది. దాని నుంచి ఒక ప్రొటెస్ట్ స్టార్ట్ అయింది, దాంట్లో యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ వచ్చాయి. వాళ్ళ తాట ఇప్పుడు పోలీసులు తీస్తున్నారు, ఎన్నో ఇన్వాల్వ్ అయింది. ఎక్కడైనా సరే ఇప్పుడు జెన్జీ అనే దానికి వాళ్ళు ఎంతసేపు జెన్జీ అని అంటే ఏంటి, ఇప్పుడు జార్ఖండ్ లో చూస్తున్నాము, పంజాబ్ లో చూస్తున్నాము, కేరళలో చూస్తున్నాము. ఈ ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ ఇక్కడ వీళ్ళలో సరే విద్యార్థులు కొట్టడము, వాళ్ళ పైన బాష్పవాయువులు ఉపయోగించడం అవన్నీ చేస్తున్నారు. అయినప్పటికీ నిజంగా తప్పు జరిగిన చోట విద్యార్థులు గలమెత్తుతూనే ఉన్నారు. ప్రభుత్వం సరి చేసుకుంటాం. ఇంతకు ముందు అన్నారు ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేశారని. ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ దేశవ్యాప్తంగా కుట్రకు పండుతున్నప్పుడు దేశమే ముఖ్యమని మా పార్టీ నినాదం కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే ఈయనంటే ఆ రోజు నుంచి ఆ కాక్రోచ్ పార్టీ అనే విధంగా నేనే పెద్ద కాక్రోచ్ అన్నాడు. కాక్రోచ్ అని అంటే విద్యార్థులు అనే పేరుతో వెళ్లారు కాబట్టి విద్యార్థులకు సంబంధించి మాట్లాడినంత సేపే సమాజం గాని దేశం కానీ అంతెందుకు విద్యార్థి లోకం గాని వారి తల్లిదండ్రులు అన్నాడు కానీ ఏ రోజు ఉద్యమం జరుగుతున్నప్పుడు కాదు ఒక్క ట్వీట్ ప్రధానమంత్రినో మీ పార్టీనో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఆయన పెట్టలేదు. ఇందాక పాషా గారు చెప్పారు ఆయన ఎందుకు పెట్టడం కూడా. అంటే ఇక్కడ మళ్ళీ సెకండ్ కాన్సెప్ట్ అండి, ప్రధానమంత్రికి దీంతో సంబంధం ఏంటండి? అసలు జగన్ ప్రధానమంత్రికి దీంతో సంబంధం ఏంటి? ప్రధానమంత్రిని అందరూ ప్రశ్నించారు, ప్రధానమంత్రి గారిని ప్రశ్నించారు, ప్రధానమంత్రి దాని మీద వీడియోలు పెడుతున్నారు. కానీ నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా సందర్భంగా మాట్లాడలేదని చెప్తున్నా. ఆయన మాట్లాడాడు ఎందుకంటే ఆయనకు ఏ విషయం పైన పరిజ్ఞానం ఉండదు కానీ ఏదో ఒక దానిలోంచి ఒక పార్టుకోండి అదే చెప్తున్నాను కాక్రోచ్ అన్నాడు. ఇక్కడ రాష్ట్రంలో ఏమన్నాడు కాక్రోచ్ అంటే ఆడవారి చేతిలో అదే చెప్తున్నాను. ఎంతవరకు సమస్య పైన దానికి లిమిట్ అయ్యి దానికి కన్ఫైన్ అయ్యి మాట్లాడితేనే దానికి శాంక్టిటీ ఉంటుంది. మీరు ఇంతకుముందు అన్నారు కదా శాంక్టిటీ ఎంత వరకు ఉంటుంది అనేసి. అలా కాకుండా మితిమీరిపోయి ఇంకా దేనికో వచ్చింది అనుకోండి, అటు దేశంలో అయినా ఇటు రాష్ట్రంలో అయినా భద్రత విషయానికి సంబంధించి వచ్చింది అనుకోండి, ఇదే ఆడవాళ్ళం ఇదే విద్యార్థుల చేతిలో హిట్ కూడా ఉంటుంది.
హిట్ ని మించి కాక్రోచ్ అయితే బతకదు, లేదంటే మనం మొదటి నుంచి వస్తుంది చీపురు కట్టలే. అది వైసీపీకి బాగా తెలుసు. ఈ గడప గడపకని వెళ్ళినప్పుడు అవి కూడా చూశారు వాళ్ళు. ఏది గతంలో ఎలక్షన్స్ ముందు గడప గడపకని వెళ్ళారు కదా, ఆ వెళ్ళినప్పుడు ఆ మహిళల చేతులు అవి కూడా చూశారు. అందులో పెద్ద విశేషం ఏం లేదు. కానీ ఇక్కడ ఈయన ఏంటంటే ఈ జెన్జీ అనే పేరుతోటి ఇప్పుడు ఈ డిఎస్సి రిలే దీక్షలు అని చెప్పని వీళ్ళు చేస్తున్నటువంటిది మళ్ళీ అబాస్ పాలవుతున్నాడు. ఇంతకుముందు నాకు అదే అర్థం కాదంటే, ఒక మాట అనడంతో ఎన్నిసార్లు ఫూల్ అవుతారు? ఒకసారి అంటే, 2 సార్లు అంటే, 3 సార్లు. కానీ పదే అదేంటంటే పెద్ద ఏమంటారు ఫూల్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా మనం ఇయ్యొచ్చు ఆయనకు బ్రాండ్. ఇంతకుముందు బ్రిడ్జ్ కోర్స్ అని అంటున్నారు. అసలు నిజంగా వైసీపీ వాళ్ళకి బ్రిడ్జ్ గురించి ఏం తెలుసండి? అది ఒక మైండ్, ఇప్పుడు మనకి ఎనలిటికల్ దీంతో మన మైండ్ స్కిల్స్ పెరగడం కోసం అని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళు దాన్ని అప్రూవ్ చేశారు. సాప్ అప్రూవ్ చేసింది. అంతెందుకు మొన్న దీనిలో ఏషియన్ గేమ్స్ లో మన భారతదేశానికి మెడల్స్ వచ్చినాయి. అంటే విపరీతమైన స్ట్రెస్ లో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎవరైతే ఆడేవాళ్ళు ఉంటారో, లేకపోతే కనుక ఆ చెస్ కి ఈక్వలెంట్ గా దీన్ని తీసుకుని వచ్చారు. ఈయన వీళ్ళకి ఏదో పబ్జి అలవాటు కాబట్టి నేను బ్రిడ్జ్ ని కూడా ఒక గ్యాంబ్లింగ్ గేమ్ లాగా చూస్తామంటే వాళ్ళ. మీరు ఇప్పుడు అన్నారు కదా అబాస్ పాలు అవుతున్నాడు ఆయన, అబాస్ పాలు అవుతున్నాడు అని తెలిసినా ఇందాక వారిని కూడా అడిగాను, మీ వ్యూ చెప్పండి. అంటే ఎందుకు దీన్నే పట్టుకు వేలాడుతున్నారు? కోర్టులు మొట్టికాయలు వేసి చివాట్లు పెట్టినా, అధికారులు వివరణ అభ్యర్థి బయట కనపడకపోయినా, నేనైతే ఒక సోషల్ మీడియా పోస్ట్ కూడా చూడాలి, ఎన్ని లక్షల మంది డిఎస్సి రాశారు కదా, వాళ్ళు అక్టోబర్ లో జరగబోయే డిఎస్సి మళ్ళీ తీస్తున్నారు, దానికోసం ప్రిపరేషన్ లో ఉన్నారు వాళ్ళు. ఒకటండి, డిఎస్సి లో క్వశ్చన్ పేపర్స్ అనే ఉండే క్వశ్చన్ బ్యాంక్స్ ఉంటాయి, కంప్లీట్లీ ఆన్లైన్ లో జరిగేటటువంటిది. అలానే ఈసారి హారిజాంటల్ రిజర్వేషన్ ఏదైతే తీసుకొని వచ్చారో, ఒకరు ఇద్దరు ఈ సాక్షి వేసేటటువంటి పేర్లు కూడా ఏదైతే ఉన్నాయో ఒక ఇద్దరు అభ్యర్థులది, దాంట్లో మీరు చూస్తే గనక అది వాళ్ళకి అర్థం కావడం లేదు. ఈసారి హారిజాంటల్, మొట్టమొదటిసారిగా హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పని దివ్యాంగుల కోసం అని చెప్పని తీసుకొని వచ్చారు. దాంట్లో ఈ ఇద్దరికి వాళ్ళకి అర్థం కాక వాళ్ళ దగ్గరికి వెళ్లి సాక్షి రాజకీయంగా వాళ్ళని ఉపయోగించుకోవాలని చెప్పని ప్రయత్నం చేస్తుంది కానీ వైసీపీ పార్టీ. అదర్వైజ్ చాలా స్పష్టంగా డిఎస్సీలు ఇప్పటికీ 3 సార్లు ప్రభుత్వం ముందుకు వచ్చి ఈ వైసీపీ అడిగినటువంటి గాని కొంతమంది అడుగుతున్నటువంటి వాటికి చాలా సవివరంగా సమాధానం చెప్పింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఇది దీంట్లో ప్రశ్నపత్రం లాగా ఉండదు, మొత్తం క్వశ్చన్ బ్యాంక్ 42,000 45,000 క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది. ఆటోమేటిక్ గా కంప్యూటర్ లో జనరేట్ అవుతూనే ఉంటుంది. అది ఆప్షన్స్ లో వాళ్ళకి వెళ్తాయి. మూడోది, మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు, ఎవరి నుంచి కంప్లైంట్ లేదు. నాలుగోది, క్రీడలు అని చెప్పనని అంటున్నారు. అంటే ఇగో ఇందాక చెప్పినట్టుగా క్రీడలకి అసలు దానికి సంబంధించినటువంటి వాళ్ళకి అవగాహన లేదు. రెండోది, ఆ క్రీడా సంస్థల పేర్లు నేను బయటకు చెప్పాలి కదా, కొంతమందికి ఉన్నటువంటి వాళ్ళ అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఆ విభేదాల వల్ల వాళ్ళు ఇదిగో ఇట్లా నకిలీ సర్టిఫికేట్లు అది ఇది అని చెప్పారు తప్పితే దాంట్లో అయితే వాస్తవంగా లేదు. ఎందుకనంటే ఆ క్రీడా దాంట్లో కూడా చాలా ఇప్పటికే ఎవరైతే క్రీడా సంఘాలు ఉన్నాయో, అలాగే దాని రెస్పెక్ట్ కరెస్పాండింగ్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళందరికీ వీళ్ళు పంపించడం జరిగింది, వెరిఫికేషన్ కూడా చేయడం జరిగింది. సో ఇంత క్లియర్ గా ఉన్నప్పుడు, ఇంత పకడ్బందీగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే అది రాజకీయం. ఇంకొకటి ఏంటంటే, అసలు ఈయన జెన్జీ అని చెప్పని అంటున్నాడు కదా. ఈ రోజు వచ్చినటువంటి వార్త, నూతన బాలికల సంరక్షణ చట్టం కింద బాండ్ల గురించి, ఎల్ఐసీల నుంచి బాండ్లు ఉంటే 5 సంవత్సరంలో ₹1 కూడా ప్రీమియం కట్టకుండా ఇప్పుడు వాళ్ళ బాండ్ మెచ్యూరిటీ అయితే గనక ఎల్ఐసి రూపాయి ఇవ్వడం లేదు. 1,50,000 మంది బాలికలు ఇబ్బంది పడుతున్నారండి. పేరుకి మామని, నేను జగన్ మామని, నేను మీ మేనమామని అన్నాడు కదా, ఇదే నా జగన్ మామ. 1,50,000 మంది పాపం అమ్మాయిలు, చిన్న పిల్లలు, వాళ్ళ జీతాల మీద కొట్టాడు. ఏదో జెన్జీనే కదా వాళ్ళు కూడా. ఇక్కడ జెన్జీ అని అంటే జగన్మోహన్ రెడ్డి లాగా రఫా అనుకుంటూ, లేకపోతే ఆయన ముందు మొన్న ఎంత దారుణం అండి, చొక్కాలు ఇప్పుకొని తిరగడం ఏంటి, ఎంతమంది 100 మంది అదే జెన్జీ అంటే. వాళ్ళని వేసుకుని ఈయన తిరుగుతున్నాడు, ఈయన జెన్జీ అంటాడు. ఈయన నాయకులు ఇంత అనకూడదు కానీ 40 ఏళ్ళు 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు ఆ రిలే దీక్షలో కూర్చుంటున్నారు. ఎక్కడైనా విద్యార్థి వచ్చాడండి? అసలు విద్యార్థి గాని డిఎస్సి వాళ్ళు కానీ వచ్చారండి? ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇప్పుడు యామిని గారు అన్నట్టే నిన్న ముఖ్యమంత్రి గారు కూడా జంజీ అంటే జంజీ కాదు, అది గొడ్డలిజే అని చెప్పి దానికి ఒక డెఫినేషన్ చెప్పారు. వారు చెప్పడం కాదు, వరుసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, అంటే జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్ళినప్పుడు కానీ లేకపోతే మిగతా సందర్భాల్లో కానీ ఎవరు ఆయన కూడా తిరుగుతున్న వాళ్ళు. మొన్న ఎవరో ఒక పెద్ద ఆయన ఫోన్ చేశాడు, ఒక ప్రొఫెసర్ గారు. ఆయన అడిగారు, సార్ ఎవరు సార్ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెనకాల పరిగెడుతున్నారు అని. నిజంగానే వాళ్ళ ఆధార్ కార్డులు తీసి ఎవర్రా బాబు మీరంతా అని చూడాలా? ఎందుకంటే ఇప్పుడు యామిని గారు చెప్పారు, చొక్కాలు ఇప్పుతారు, ఆ రప్ప పోస్టర్లు పట్టుకు తిరుగుతారు.
దాని మీదే మీడియా కెమెరాలు అన్ని కవర్ చేస్తున్నాయని తెలిసినా కూడా నరికేస్తాం రేపు 2029 అధికారంలోకి వచ్చాక అని రాసుకుని తిరుగుతున్నారు, లేకపోతే రోడ్ల మీద బలులు ఇస్తారు. అంటే యువత అంటే ఇలా ఉండాలా? ఆంధ్రప్రదేశ్లో యువత ఇలా ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారా? అందుకే ఇప్పుడు ఈ 16,000 పోస్టులు కూడా రద్దు చేస్తానని బెదిరిస్తున్నారా? మళ్ళీ ఇప్పుడు ఆయన ఏమంటాడు, దిశ చట్టం గురించి దాని అవసరం లేదు, ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని కార్యాచరణ తీసుకుంటోంది అని దాన్ని రద్దు చేశారు. దాని మీద నిన్న ఆయన ఏమంటాడు, చీకటి రోజు అన్నాడు. మరి ఇప్పుడు యామిని శర్మ గారు చెప్పిన ఆ పాలసీకి సంబంధించి మెచ్యూరిటీ రాక అన్ని కుటుంబాలకు వస్తే మరి అది చీకటి రోజు కాదా? శ్రీనివాస్ గారు, ఈ అంశాల్లోకి వెళ్లే ముందు నాకు ఒక ప్రశ్న మీకు. ఇప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చింది, మంత్రి మాట్లాడారు, ఛాలెంజ్ చేశారు ఇందాక మీరు చెప్పినట్టు. కానీ పార్టీ విషయంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ ఎంత డ్రామా చేస్తుంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఏ రూపంలో ఖండిస్తోంది? నాకు ఎందుకు అక్కడ ఆ ల్యాబ్సెస్ ఏవో కొంచెం కనిపిస్తున్నాయి. అదేం లేదు సార్, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో కూడా లేని పరిస్థితి, వాళ్ళు కేవలం ఒక రాజకీయ పార్టీగా మెయిన్ అక్కడ వాళ్ళకి ఈ డిఎస్సి అనే కంటే కూడా లోకేష్ టార్గెట్ చేయాలి, అది క్లియర్, లోకేష్ గారిని బదనాం చేయాలనే ఏకైక ఎజెండా తప్ప ఈ డిఎస్సి అభ్యర్థుల మీద ప్రేమ అది. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు మేమిచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ ని నిర్వహించలేక అవినీతి పాలు చేసి జైలు పాలయ్యి, ఇవాళ జైలు పాలయ్యి ఎక్కడున్నారో కూడా అందరికీ తెలుసు. అభ్యర్థులందరినీ కూడా లూప్ లైన్ లో పెట్టమని చెప్పేసి హైకోర్టు ఇస్తే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. మీరు దాని గురించి మాట్లాడండి, దమ్ముంటే దాని మీద చర్చకు రండి. గ్రూప్ 1 మీద ఇవాళ ఏమీ లేని దాని మీద పదే పదే అసలు క్రీడల కోటాలో ఏ క్రీడలు ఉంటాయో కూడా తెలియకుండా, ఇప్పుడు ఆ క్రీడల కోటాలో ఆడదాం ఆంధ్ర అని చెప్పి రోజారెడ్డి గారు, ఆయన సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు అందరూ జైలుకు పోవటానికి సిద్ధంగా ఉన్నారు. 500 కోట్ల స్కామ్లో వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు జంజీ అని. అసలు జంజీ ఏంటి అని అడుగుతా ఉన్నా నేను. మీకు సంబంధం ఏంది? జంజీ అంటే ఏంటి అసలు? మీరు అసలు లక్షల కోట్ల వైసీపీ జంజీకి అంటే పాపం జంజీ అందరినీ అవమానించడం. జంజీ కాదు సార్, అది డెన్జీ అంటారు. జగన్ ది డెన్జీ, దొంగలు దోపిడీదారులు ఉంటారు డెన్జీ. ఆ డెన్జీ వాళ్ళందరూ కలిసి నిన్న ఇలాంటి నిరసనల కలెక్టర్ ఆఫీస్ ముందు పెట్టటము, ప్రజలు చేదరించుకుంటా ఉన్నారు. ఒక్కడంటే ఒకడు డిఎస్సి అభ్యర్థి ఉన్నాడా? వాళ్ళందరూ ఏంది రేపు రాబోయే డిఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతా ఉన్నారు. అంతా కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తా, వాళ్ళకేదో ఆశ కల్పిస్తా కదా. ఇదంతా వాళ్ళకి పాపం ఒక టెన్షన్ వాతావరణం. ఇదంతా ఆ టెన్షన్ వాతావరణం కదండి. ఇప్పుడు ఏ రోజైనా నేను చెప్పే కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇన్ని డిఎస్సీలు ఇస్తే ఒక్క డిఎస్సి మీద ఒక్క ఆరోపణ వచ్చిందా? ఒక్కటైనా వచ్చిందా? ఇవాళ లోకేష్ గారు వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వచ్చినాయండి వాళ్ళ దాంట్లో? అదే నో బ్యాక్ డే అని చెప్పి తెచ్చాడా? టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తెచ్చాడా? ఎన్సీఆర్టీ కరిక్యులం తెచ్చాడా? లీప్ స్కూల్స్ పెట్టాడు, తెలంగాణ పేరెంట్స్ మీటింగ్ పెట్టించాడు, అలానే 100 రోజులు ప్రణాళిక తెచ్చాడు. ఇవన్నీ విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుంటే తట్టుకోలేని జగన్మోహన్ రెడ్డి, అసలు ఇన్ని లక్షల కోట్ల అవినీతి చేసిన జగన్మోహన్ రెడ్డి జంజీ ఏంటండి? అసలు జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు, జంజీయా? అసలు యువత చేదరించుకుంటుంది. ఇతను జంజీ ఏంది? ఇతను మా తరపున మాట్లాడేది అసలు మేము అడిగామా? మేమేమైనా వెళ్ళి నువ్వు ఉద్యమం చెయ్యి, మాకు ఈ అన్యాయం జరిగిందని చెప్పి మేము ఎప్పుడైనా అడిగామా? అడగలేదు. మాకు ఖచ్చితంగా మాకు ఈ డిఎస్సి సక్రమంగా జరిగిందనే నమ్మకం ఉంది. కోర్టులో అన్యాయంగా అక్రమంగా 200 పిటిషన్లు వేశాడు ఈ డిఎస్సి జరగకుండా అడ్డుకోవటానికి. మరి ఇవన్నీ కూడా సమర్థవంతంగా దాంట్లో న్యాయం లేదు కాబట్టి కొట్టేశారు. ఎందుకంటే నిన్నటికి నిన్న అధికారులు క్లియర్ గా చెప్తా ఉన్నారు, వైసీపీ వాళ్ళు కానీ ఎవరు కూడా అడిగిన ప్రతి ప్రశ్నకి అధికారులు కౌంటర్ చేస్తున్నారు. వాళ్ళు రమ్మంటున్నారు. నిజంగా మీలో మీ పార్టీలో మేధావులు ఉంటే ఎవరైనా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ టీచర్ కాన్స్టిట్యున్సీ నుంచి కానీ ఎవరో కోర్టులో వేస్తే ముట్టిగా వేశారు కదా, క్రీడల కోటాలో ఎవరైతే నష్టపోయారో వాళ్ళు వస్తారు కదా, మీకేం సంబంధం అని అడిగింది. ఎస్, వాళ్ళు వెళ్ళి అధికారులతో కూర్చోమనండి, అధికారులు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామన్నారు కదా. ప్రతి దానికి క్లారిఫికేషన్ ఇస్తా ఉన్నారు. కానీ నానా యాగి చేసి రాష్ట్రంలో అలజడులు సృష్టించి పెట్టుబడులు రాకుండా ఇవాళ దేశంలో 25% పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి అని చెప్పి గణాంకాలతో సహా వివరిస్తా ఉన్నారు. మరి రాత్రనక పగలనక లోకేష్ గారు ప్రత్యేకంగా పెట్టుబడుల కోసం దేశ విదేశాలు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాడు. అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ రోజైనా ఒక్క
ఒక పరిశ్రమ తీసుకొచ్చాడా? ఒక్క ఇంటర్నేషనల్ వేదిక మీద సమ్మిట్ మీద మాట్లాడాడా? పరిశ్రమ పంపించారు బయటికి, పరిశ్రమల్ని ఇంకా తరివేశాడు. ఇవన్నీ తట్టుకోలేక ఏదో ఒక ఆరోపణలు పోగేయటం, ఒక ఇద్దరు ముగ్గురిని సెలెక్ట్ చేశాడు. వాళ్ళలో ఈ మధ్య వస్తున్నాడు కొడాలి నాని, రెగ్యులర్ ఆర్టిస్టులు ఉన్నాడు పేర్ని నాని, అంబటి రాంబాబు, వీళ్ళందరికీ పోటీ పెట్టారు. ఈ వారంలో మీరు ఎన్ని బూతులు తిట్టారు, మీ గ్రాఫ్ ఎంత ప్రజల్లో ఎంత గ్రాఫ్ బూతుల్లో ఎంత పెరిగింది మీకు, అంతే తప్ప ప్రజల్లో మంచిగా గ్రాఫ్ పెరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ నాయకుడు కాదు. సో ఇవాళ ప్రభుత్వానికి రాష్ట్రంలో యూత్ కి ఎక్కడ గ్యాప్ లేదు కదా? ఎక్కడుంది సార్ యూత్? ఎక్కడ గ్యాప్ ఉందండి? యూత్ అంతా కూడా చక్కగా చంద్రబాబు నాయుడు గారు వస్తే ఉద్యోగాలు వస్తాయి. ఇన్ని పరిశ్రమ ఈ మధ్య కొత్త ప్రశ్న వేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మేధావి. ఏమని? సంపద సృష్టిస్తా అన్నాడు కదా. సంపద ఏది అంటే ఇదేమన్నా నువ్వు పబ్జీ అట్టగా సార్? ముందు పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వచ్చిన తర్వాత ఉత్పత్తి జరగాలి, ఉత్పత్తి జరిగిన తర్వాత పన్నులు వస్తాయి, పన్నులు కడతారు, దాని మీద ఉద్యోగాలు వస్తాయి, దాని మీద మనకి రాబడి పెరిగిద్ది, దాని మీద ఇది వచ్చింది. అవన్నీ వదిలేసి ఇప్పటికిప్పుడు ఇదేమన్నా ఏంటి ఏమనుకుంటున్నారు? అతనికి ఏమన్నా ఫైనాన్షియల్ బడ్జెట్ మీద కానీ పాలన మీద కానీ ఏదైనా ఒక పట్టు ఉంది అతనికి? ఏమన్నా ఒక జీవో చదవటం తెలుసు అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా? ఇవాళ ఒకటే చెప్తారు. నిన్న అతను ఎవరో బోరుగడ్డ నీళ్ళని ఒక మానవ మృగం, అతను మాట్లాడిన మాటలు, నిన్న అతను ఏడుస్తున్న ఏడుపు, వీళ్ళందరినీ పోషించింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు భార్గవరెడ్డి కదా. అతనే చెప్తా ఉన్నాడు డైరెక్ట్ గా, నేను చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులకి క్షమాపణలు కోరుకుంటున్నానని. అంటే మీ బుద్ధి ఏమిటనేది నిన్నే బయటపడింది. అతను జైలుకు పోయాడు, అతను శిక్షార్హుడే, కానీ దాని వెనకున్నోళ్ళు ఎవడో కూడా వాళ్ళు కూడా అతను కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకొని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి. ఎవడైతే ప్రోత్సహించాడో ఇవన్నీ కూడా అదే ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే మాకు స్క్రిప్ట్ వస్తుంది మాట్లాడతాం, కాకపోతే అందులో ఎక్కువ వాళ్ళు ఏమనుకున్నారంటే ఎక్కువ బూతులు మాట్లాడితే పదవులు వస్తాయని అది అప్పుడు సిస్టమ్ మీద పెట్టారు కదా. ఎప్పుడు సపోర్ట్ చేసే పరిస్థితులు అంటే అతను మాట్లాడిన మాటలు ఒక సమర్థవంతమైన నిజాయితీ గల కాపు నాయకుడు ఆ పార్టీలో వెళ్ళి, అయ్యా నాకింత సీనియారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు, నా పేరు మంత్రి పదవికి పరిశీలించండి అంటే క్లియర్ గా చెప్పాడు. అతను ఏమన్నాడు? అతను అబ్బాయి నువ్వు పవన్ కళ్యాణ్ తిట్టడం లేదు, పేర్ని నాని అంబటి రాంబాబులు తిడుతున్నారు సమర్థవంతంగా, వ్యక్తిగతంగా కూడా బూతులు తిడుతున్నారు, ఆయనకి ఇచ్చాను అన్నాడు. ఇంకోటి కూడా అండి, జగన్మోహన్ రెడ్డిని వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన కడప ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే, అంత అప్పుడున్న ఎమ్మెల్యే వెళ్ళి చెప్పాడు, అన్నా పరిస్థితులు బాగలేదు, చాలా తీవ్ర వ్యతిరేకత ఉంది, మనం ప్రజల్ని టెర్రర్ చేస్తున్నాం, అవినీతి ఎక్కువైందంటే అన్నాడంట. అన్నా నువ్వు ఈనాడు జ్యోతి పేపర్ చదువుతా ఉన్నట్టున్నావు, నువ్వు రోజు లేచి ఉదయాగానే ఒక అరగంట పాటు మన సాక్షి పేపర్ చదువు, నీ మైండ్ సెట్ మారిద్ది అన్నాడంట. అది అతని సామర్థ్యము, అతని తెలివితేటలు. అతను ఒక సైకో సార్. ఆయన సామర్థ్యం తెలివితేటలు లేకపోలేదు, రాజకీయ పార్టీ అనర్హుడు జగన్మోహన్ రెడ్డి. భాషా గారు, ఇప్పుడు కీలకమైన అంశం ఏంటంటే మొన్న ఒక 80 years ఉంటాయి సీనియర్ సిటిజన్, ఒక ప్రొఫెసర్గా రిటైర్ అయ్యి ఆయన అడిగారు, సార్ ఎవరు సార్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి వెనకాల పరిగెడుతున్నారు అని. సో ఎవరు అంటే రాష్ట్రంలో యూత, లేకపోతే రాష్ట్రంలో జగన్ మళ్ళీ రావాలనుకునే వాళ్ళ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల, లేకపోతే మండలానికి 1000 మంది ఉండాలని తీసుకొచ్చిన వాళ్ళ? ఒకవేళ అదే కనుక జెన్యూన్ అయితే కనుక వాళ్ళ బిహేవియర్ అలా ఉంటుందా? ఏది చొక్కాలిప్పుతాం, ఇందాక యామిని గారు అన్నట్టు పబ్లిక్ కదా, మీడియా అంతా చూపిస్తుంది, లేకపోతే నరికేస్తామని చంపేస్తామని చెప్పడం. అంటే రాష్ట్ర యూత్ని ఎటువైపు తీసుకెళ్లాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నాడు. సార్ ఈ విషయం మీద నేను ముందు కూడా ఒక వీడియోలో మాట్లాడాను సార్. ఓకే, యాక్చువల్గా ఎలా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ఆ చుట్టుపక్కల ఒక 10 మంది నాయకులకి బాధ్యతలు అప్పగిస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి బాధ్యతలు అప్పగిస్తారు. కొంతమందికి 500 మంది బాధ్యత, కొంతమందికి 1000 మంది బాధ్యత, బాగుంటే ఓ 2000, 3000, 5000 అట్లా. సో వాళ్ళ పని తీసుకురావాలి, కంపల్సరీ తీసుకురావాలి. అండ్ వాళ్ళ అరేంజ్మెంట్ల గురించి కూడా నేను మాట్లాడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజ్గా యంగ్స్టర్స్ని పెడతారు, మిడ్ ఏజ్ వాళ్ళని కొంచెం మధ్యలో, ఓల్డ్ వాళ్ళని రాజకీయాలంటే అమాయకులు ఉంటారు కొంతమంది ఊర్లో జనాలు, వాళ్ళని చివరిలో పెడతారు. ఈ యూత్ ఏం చేస్తారు? అరుస్తారు, జగనన్న జగనన్న జగనన్న, సీఎం అని అరుస్తారు.
వీళ్ళకి ఏంటంటే లాస్ట్ టైం అంటే నేను మాట్లాడిన వీడియో నన్ను బాగా ట్రోల్ చేశారు. సరే 100 రూపాయలు అనుకున్నాము, మరి బడ్జెట్ పెరిగిందా లేదా నాకు తెలియదు, కానీ దేనికి 100 రూపాయలు అంటే ఏదో ఇస్తున్నారు అప్పట్లో వచ్చిందండి. ట్రోలింగ్ బడ్జెట్ లేదు అంటే వాళ్ళు రావడానికి తీసుకురావడానికి ఏదో అని చెప్పేసి చెప్పారు. కాకపోతే మొన్న దేవరపల్లిలో ఒక సంఘటన జరిగింది, దాన్ని అబ్జర్వ్ చేశారో మీరు లేదు. చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా ప్రదేశాల్లో లిక్కర్ అన్నది అవైలబుల్ లేకుండా పోయింది. అంటే ప్రతి దుకాణము అన్నది మూసేయవలసి వచ్చింది, లేదు అని చెప్పేసి. ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ కాదు, ఏ బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్ని తీసుకెళ్లి తాగేసి మొత్తం చొక్కాలు చించేసి జగనన్న జగనన్న అని చెప్పేసి చవట ఇట్లానే ఆయన మీద వేస్తున్నారు. ఇది ఎక్కడి సాడిజము, ఇది ఎక్కడి ఫ్యాన్స్ వీళ్ళు అర్థం కాల. ఇంకోటి మీరు ఒక వీడియో చూసుంటారు, ఆ అబ్బాయి షర్ట్ ఇప్పిన వీడియో. జగన్మోహన్ రెడ్డి గారు ఇరక్కపోయిండు, మొత్తం జనాలు ఉన్నారు, ఆ అబ్బాయి మీద వచ్చి పడుతున్నాడు. ఏమన్నా చిన్న స్క్రాచ్ వచ్చి ఉంటే ఏంటి సార్ పరిస్థితి? అయ్యో ఆల్రెడీ పెట్టారు కదా వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి, అసలు రక్షణ లేదు, భద్రత లేదు, పోలీసులు లేరు, నాకు అర్థం కాని వీళ్ళు రోప్ పార్టీ లేరు. నాకు అర్థం కాని విషయం సార్, జైల్లో ఒక వ్యక్తిని కలవడానికి మీరు వెళ్ళి మీకు మీరే బయటకు వచ్చి జనాలతో రండి నన్ను పలకరించండి అని చెప్పి జనాల ముందుకు వచ్చి మీరు జనాల్ని ఆకర్షిస్తే తప్పు మీదవుతుందా లేదా ప్రభుత్వానికి అవుతుందా? మీరు వెళ్ళింది పొగాకు రైతుల కోసం, అక్కడ కారు స్టార్ట్ చేసి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళని కలిసి ఆ 10 మందిని మీరు వెళ్ళిపోతే ఎవడని చూస్తాడా మిమ్మల్ని? ఓ పెద్ద ర్యాలీ. ఇది ఒక అంశం. ఆ సెక్యూరిటీ అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఎందుకంటే కేంద్రం దగ్గరికి వెళ్తున్నారు. నేను అదే చెప్తున్నాను సార్, కేంద్రం దగ్గరికి చాలా విషయాల్లో వెళ్తున్నారులేండి. మరి మేడం గారు చెప్పాలి, యామిని మేడం గారు చెప్పాలి ఎందుకు వెళ్తున్నారు ఏంటి అన్నది, అది వేరే సంగతి. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఈ జగన్మోహన్ రెడ్డి గారి తప్పది, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదు. ఆయన సెక్యూరిటీతో ఆయన ఆడుకుంటున్నాడు. ఆయన ఏదైనా స్క్రాచ్ పడితే లేదా నాకు వచ్చిన దెబ్బ తగిలితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాలి, నారా లోకేష్ గారు రిజైన్ చేయాలి, వంగలపూడి అనిత గారు రిజైన్ చేయాలని డ్రామా చేస్తారు. అదొకటి. ఇంకొక 4 అంశాలు జస్ట్ 1 పాయింట్ చెప్పలేతాను సార్. నీట్కి ఈ డిఎస్సికి డిఫరెన్స్. నీట్లో హజారీబాగ్ జార్ఖండ్లో అక్కడ ఒక ఎగ్జామినేషన్ సెంటర్లో పేపర్ లీక్ అయింది. ఆ పేపర్ని బీహార్ పోలీసులు బీహార్లో అక్కడ వాళ్ళు పట్టుకున్నారు. అంటే అక్కడ జరిగింది పేపర్ లీకు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఒకటి. రెండవది అరెస్టులు జరిగాయి, అరెస్ట్ అయిన వాళ్ళు ఒప్పుకున్నారు, అవునండి మేము పేరెంట్స్ని కొంతమంది విద్యార్థుల్ని పిలిపించి ఒక చోట, ఒక ప్రైవేట్ చోట మేము ఆ క్వశ్చన్స్ మొత్తం చెప్పాం వాళ్ళకని చెప్పేసి చెప్పారు. ఓకే, ప్రూఫ్స్ ఉన్నాయి, దాన్ని కోర్టు కూడా పరిగణనకు తీసుకుంది. నాకు అర్థం కాదు, డిఎస్సిలో ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయండి? ఒక్కరు చూపించండి సార్. టీసీఎస్ అనే కంపెనీ 30,000కి పైన క్వశ్చన్స్ అరేంజ్ చేసి ర్యాండమ్ గా క్వశ్చన్స్, మీరు అక్కడ ఎగ్జామ్ రాస్తున్నారా? ఏ ఒక్కళ్ళకి మీ పక్కన ఉన్నాను, నేను ఎగ్జామ్ రాస్తున్నాను, మీరు ఒక 30 ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను చెప్పే 30 ప్రశ్నలు వేరు, మీరు చెప్పే 30 ప్రశ్నలు వేరు. మరి ఎట్లా చెప్తారా ఆ మాట? ఒకటి. రెండు, అంటే నీటికి డిఎస్సికి అసలు సంబంధం లేదు, ప్యాటర్న్ కూడా వాళ్ళకి ఐడియా లేదు, ఎవరు లేదు. కానీ ఈ విషయం జడ్జెస్కి బాగా తెలుసు, అంటే రియల్ జడ్జెస్. నేను చెప్పేది రాంబాబు గారు, పాంబటి రాంబాబు గారి జడ్జి కాదు, రియల్ జడ్జెస్కి తెలుసు. కాబట్టి వాళ్ళు ఎవరు రారు, వాళ్ళెవరు ఈ విషయాన్ని పట్టించుకోరు, వీళ్ళే అరుస్తారు. ఎందుకు అరుస్తున్నారు అంటే అరెస్టుల భయం. వాళ్ళ నాయకుల అరెస్టు, మొన్న ఒక లిక్కర్ స్కామ్ లో ఒక వ్యక్తి అప్రూవల్ గా మారారు, అది ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఒక డైవర్ట్ చేయాలి. టెక్నికల్ ఎవిడెన్స్ సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం దొరుకుతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ డైవర్జన్ చేయాలి అని చెప్పేసి డైవర్ట్ చేస్తున్నారు. వాళ్ళ నాయకులు కూడా కొంతమంది జైళ్లలో ఉన్నారు కదా, కొంత డైవర్ట్ చేసి, ఎందుకంటే రోజు వాళ్ళ పేర్లు మీడియా సంస్థలలో రావడం అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి డైవర్ట్. ఈ మధ్య మైనింగ్ మీద వచ్చింది, శాండ్ మీద వచ్చింది, చాలా ఉన్నాయి సార్. అంటే ప్రభుత్వం దగ్గర ఇంత లిస్ట్ ఉంది, వాళ్ళు తీస్తారు. నెక్స్ట్ అంశం వచ్చేసి చాలా ముఖ్యమైనటువంటి అంశం సార్, ఏంటంటే తెలుగుదేశం పార్టీ యాజ్ ఎ పార్టీకి, అంటే శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఎక్కడో ధీటుగా సమాధానం చెప్పలేకపోతుంది అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది పర్సనల్గా. ఐఎమ్ సారీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, కానీ నాకు అనిపిస్తుంది. ఉదాహరణకి ఇందాక నేను టెట్ గురించి మాట్లాడాను, పేరుని నాని గారు టెట్ అన్నారని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి ధీటుగా టెట్ గురించి మాట్లాడలేకపోయారు, సమాధానం చెప్పలేదు. తెలియదు కానీ ప్రెస్ మీట్లు అయితే పెడుతున్నారు వాళ్ళు రెగ్యులర్ గా, అంత ఎఫెక్టివ్ గా చేయలేకపోతున్నారు అన్నది అది నా అభిప్రాయం, రైట్ ఆర్ రాంగ్. అండ్ చివరిగా సార్, అక్టోబర్ లో కొత్త డిఎస్సి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి భయం ఏంటంటే అసలు ఈ బ్రిడ్జ్ గేమ్, ఆ గేమ్, ఈ గేమ్ అన్నాం కదా, ఆయన ఎప్పుడన్నా డిఎస్సి పెట్టి వస్తే కదా ఆయనకు తెలిసేది ఇట్లా ఉంటుంది, ఈ ప్యాటర్న్ ఉంటుంది, ఇలాగ చేయాలని. ఆయన ఎప్పుడు పెట్టలేదు కాబట్టి ఆయనకు అవగాహన లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే సంతకం పెట్టి డిఎస్సి కంప్లీట్ చేసి 16,000 ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ అక్టోబర్ లో సెకండ్ డిఎస్సి అంటున్నాడు. అంటే కుర్చీలు కదిలిపోతున్నాయి, ఉన్న 11 కుర్చీలు కూడా కదిలిపోతున్నాయి. ఆ భయం అన్నది వీళ్ళకి కనిపిస్తుంది. అందుకే ఒక మరకేసేయాలి. డిఎస్సి అనగానే ఒక మరకేసేస్తే అందరి ప్రజల్లో ఏముంటది, అరే డిఎస్సి అలా చేస్తున్నారంట అనే ప్రయత్నం.
కానీ పెన్షను- సార్ ఒక విషయం, మాలాంటి వాళ్ళమైనా సరే మీలాంటి వాళ్ళమైనా సరే ఈ తప్పుని జరగనివ్వం. ఆఫ్ కోర్స్ ప్రజలకు నిజం చెప్పే ప్రయత్నం మనం అందుకే చేస్తాం. ఇన్ని చర్చలు ఎందుకంటే యామిని గారు, ఇప్పుడు Yeah. ఈ అభ్యర్థులు లక్షల మంది చదువుతూ ఉంటారు ఒక ఏళ్ల తరబడి. ఎందుకంటే ఒక్క ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ కుటుంబం చాలా మంది అందరూ లోయర్ మిడిల్ క్లాసు పేద కుటుంబాలు ఉన్నవాళ్లే కదా. సో ఇవాళ వీళ్ళందరి జీవితాలతో ఆడుకుంటున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి గారు, రాసిన వాళ్ళ జీవితాలతో, ఉద్యోగాలు చేసిన వాళ్ళతో, కొత్తగా రాయబోయే వాళ్ళతో. అండ్ ఇంకోటి చెప్పండి, ఈ యూత్ అంతా ఎవరు యామిని గారు మీ అబ్జర్వేషన్ లో? ఈ రోడ్ల మీద పరుగులు పెడుతున్న వాళ్ళు, చొక్కాలు విప్పుతున్న వాళ్ళు, ఇక్కడ కొంతమంది వచ్చి కూర్చుంటున్న వాళ్ళు. అటు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికైనా ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికైనా మాకు చాలా ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ, ఎస్పెషల్లీ లైక్ అకౌంటబిలిటీ చాలా ఉందండి. అందుకే అక్కడ నీట్ పేరుతోటి మొదలు పెట్టిన తర్వాత ఎప్పుడైతే మీరు గమనించండి, మీరే ప్యాటర్న్, మీరే ఏబిఎన్ జర్నలిస్ట్ కూడా కాబట్టి, నీట్ పేరుతో విద్యార్థులను అక్కడ ప్రొటెస్ట్ స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత ఎప్పుడైతే యాంటీ నేషనల్ ఎలిమెంట్స్, ఎప్పుడైతే రాజకీయంగా ఉన్నటువంటి నాయకులు తమ రాజకీయ లబ్ధి కోసం అని చెప్పని ఆ జంతర్ మందర్ దగ్గర ఉన్న స్టేజ్ మొత్తం మార్చేశారు. ఒరిజినల్ నీట్ విద్యార్థులు ఎవరు అక్కడ లేరు, ఏ తల్లిదండ్రులు లేరు. వాళ్ళు ఏం చేశారు, నెల రోజుల్లోనే మళ్ళీ ఫస్ట్ టైం ఆన్లైన్ లో నీట్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టేటప్పటికి ఆ నెల లోపల ప్రిపేర్ అయిపోయి 12 లక్షల మంది వెంటనే దానిలో క్వాలిఫై అయ్యారు నెక్స్ట్ పెట్టినటువంటి నీట్ లో. ఇక్కడ మనకి చూస్తే కనుక అకౌంటబిలిటీ, దేశ ప్రధాని 4 సార్లు డైరెక్ట్ గా యూత్ తో, జెన్జీ తోటి, అంటే ఈ యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాళ్ళంతా విద్యార్థుల మనసుల్లో, తల్లిదండ్రుల్లో ఒక అంటే విషయాన్ని నింపాలి అని చెప్పని ఏదో ప్రయత్నాలు చేస్తున్నప్పుడు సాక్షాత్తు ప్రధాని మంత్రి వారితో మాట్లాడితే ప్రపంచంలో వైరల్ అయింది, ప్రపంచంలోనే. ఇక్కడ రాష్ట్రంలో కూడా మనం చూస్తే గనక మాకు డిఎస్సికి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టుగా అత్యంత పారదర్శకంగా ఇప్పటి వరకు దాన్ని జరిపిన తర్వాత కూడా మీరు అన్నట్టుగా ఒక ఆల్రెడీ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, మరియు ఇప్పుడు అక్టోబర్ లో రాయబోయేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక విషయాన్ని నింపాలి, వాళ్ళల్లో ఒక ఆందోళన తీసుకురావాలి, ఒక అలజడిని సృష్టించాలి. ఎందుకంటే ఇప్పుడు డిఎస్సి అనేది మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి వన్ ఆఫ్ ద వెరీ ప్రెస్టీజియస్ ఎగ్జామ్స్. అది చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుంటారు. ఎప్పటి నుంచి మీరు అన్నట్టుగా 5 ఏళ్ల నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఎన్నో ఏళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళ మనసుల్లో కనుక విషయాన్ని ఆందోళన నింపగలిగితే వీళ్ళు రాజకీయంగా లబ్ధి పొందొచ్చు అని చెప్పని ఇప్పుడు మొదలు పెట్టినటువంటి రిలే దీక్షలు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జెన్జీ ఎవరు, జెన్జీ అని ఎక్కడైతే ఇప్పుడు జెన్జీ, నేను అదే చెప్తున్నాను, జెన్జీ అంటే ఎవరంటే మన రాష్ట్రంలో కూడా ఉన్నారు, తెలుగు రాష్ట్రాల్లో కూడా మన ప్రైవేట్ శాటిలైట్ పంపించినటువంటి వాళ్ళు నిజమైనటువంటి జెన్జీ. లేదంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లతో ఇస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని స్టార్ట్అప్లు పెడుతున్నటువంటి వాళ్ళు జెన్జీ. ఎక్కడ ఎగ్జాంపుల్ ఎందుకంటే నేనుంటున్న విజయవాడలో ఇంజనీరింగ్ 3rd ఇయర్ చదివేటటువంటి అబ్బాయి ఒక ప్రైవేట్ స్పేస్ లోడ్ తయారు చేశాడు. ఈ రోజున ఆర్మీ మొత్తం దాన్ని టెస్టింగ్ లో పెట్టింది. అది అసలైనటువంటి జెన్జీ. అంటే ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలను తీసుకుంటూ తమ భవిష్యత్తుతో పాటు ఇటు దేశ రక్షణ కోసము రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకొని వెళ్లాలని భాగం అయ్యేటటువంటి వాళ్ళు అసలైనటువంటి జెన్జీ. అంతేగాని అక్కడ కేంద్రంలో అయినా ఎక్కడైనా జెన్జీ పేరుతోటి ప్రభుత్వ ఆస్తులు కొల్లగొడతాము, లేదంటే కనుక ప్రభుత్వాలను అస్థిరపరుస్తాము, మేము హింసాత్మకంగా చేసుకుంటాము, శాంతి భద్రతలని చెడగొడతాము అని అంటే వాళ్ళు అసలైనటువంటి జెన్జీలు కదా. ఆ రప్పా బ్యాచ్ ఇక్కడ ఉంది. వీళ్ళంతా ఎవరని మీరు అన్నారు కదా, అక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే యాంటీ నేషనల్ వాళ్ళు వచ్చారు ఫేషియల్ రికగ్నిషన్ పెట్టారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి తల్లిదండ్రులు మీరు చూస్తున్నారు, తల్లిదండ్రులు, సమాజం, అసలు పోలీసులు వాళ్ళు ఎదుర్కొంటున్నారు ఏదైతే వాళ్ళు చేసిన పనికి. ఇక్కడ మీరు ఇందాక ఒక మంచి ప్రశ్న, నాకు తెలిసి మేము కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎవరైతే ఈ చొక్కాలు ఇప్పుకుంటూ, లేదంటే మొన్న శ్రీకాకుళంలో అండి ఒక ఆడ ఎస్ఐ ఇంతకంటే దుర్మార్గంగా ఉంటారా అండి అసలు వైసీపీ నాయకులు కానీ? ఇంకా అరెస్ట్ చేయలేదు. అసలు ఎంత ఆవిడని మొత్తం రౌండ్ అప్ చేసి ఆవిడని ఇంకా నేను మాట్లాడలేను, అంటే చాలా ఇబ్బందికరంగా ఆవిడని ఇబ్బంది పెట్టి కొడాలని ఏమన్నాడు తెలుసా, ఆమె అక్కడికి ఎందుకు వెళ్ళాలి, అంతమంది మధ్యలో సిగ్గుందండి? కాదండి, కొడాలి నానికి సిగ్గుందా? ఇంత జరిగిన తర్వాత కూడా వాళ్ళు కడుపుకు అన్నమే తింటున్నారని అడుగుతున్నాండి ఒక మహిళలాగా. కొడాలి నాని కడుపుకు అన్నం తింటున్నావా నువ్వు? ఏ రకంగా అంటావు? ఒక పక్క దేశానికి రాష్ట్రపతి ఒక మహిళ, ఈ రోజు ఆర్మీ దగ్గర నుంచి అసలు అక్కడి నుంచి ఇక్కడి వరకు కూడా తమ చెంట పిల్లల్ని ఇంట్లో వదిలేసి వస్తున్నటువంటి మహిళలండి. ఈ రోజున అది పోలీస్ అయినా సరే వాళ్ళ పట్ల ఎప్పుడు చులకన ఒక ఏహ్యభావం వాళ్ళు ఏదంటే అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సొంత తల్లినే చెల్లినే రిషి గారు సొంత తల్లిని చెల్లినే క్యారెక్టర్ అసాసినేషన్ చేయించినటువంటి వాళ్ళు, బూటకాలతో ప్రెగ్నెంట్ లేడీస్ ని బాలింతలను తన్నిచ్చినటువంటి వాళ్ళు ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతారు? బిఫోర్ క్లోజింగ్ ఐ వాంట్ టు టేక్ వన్ ఛాన్స్. యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక విషయం చెప్పదలుచుకుంటున్నాను, ఇంతకుముందు కూడా చెప్పాను నేను.
ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అమరావతి కానివ్వండి, లేకపోతే గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, క్వాంటమ్ సెంటర్ కానివ్వండి, లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీస్ కానివ్వండి, లేకపోతే లక్షల కోట్ల పెట్టుబడులు కానీ వస్తున్నాయి. దయచేసి ఆంధ్రప్రదేశ్ యువత ఆ అవకాశాలు అందిపుచ్చుకునే పనిలో మీరు బిజీ అవ్వండి. ఇక్కడ అనవసరంగా కొంతమంది పాపం వాళ్ళు ట్రైనింగ్ అవుతున్నారు, చదువుకుంటున్నారు, కోర్సులు నేర్చుకుంటున్నారు, కొంతమంది ఎక్కడికి వచ్చి నేర్చుకుంటున్నారు. ఇవన్నీ ఇంకా ఈ పిచ్చి భ్రమంలో పడి, ఈ దగా భ్రమంలో మీరు తిరిగితే పాడైపోయేది మీ భవిష్యత్తు, మీ జీవితం. వాళ్ళదేముంది, రాజకీయం చేసుకుంటారు, వెళ్ళిపోతారు. దయచేసి చొక్కాలు చింపుకునే వాళ్ళకి, రప్ప అని తిరిగే వాళ్ళకి ఇంకొకసారి నా వైపు నుంచి నేను చేస్తున్న విజ్ఞప్తి, ఏబిఎన్ వైపు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్ యామిని శర్మ గారు, కనపర్తి గారు, పాషా గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్. ఏబిఎన్ అంతా.